సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో 10,000 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతానికి 1080 అడుగులు ఒక నీటి మట్టం నమోదైంది. ఇక నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46 టీఎంసీల నీటి సామర్థ్యం నమోదైంది. అయితే రేపు ప్రాజెక్టులు గేట్ ఎత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సాగునీటి కోసం రేపు కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకి సాగునీటి నిమిత్తం నీళ్లు విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఇక రేపు ఉదయం ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తనున్నారు. అయితే ఈ నేపథ్యంలో సాగునీటి కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తబోతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత చాలా వరకు ఆ రైతాంగంలో కూడా డెఫినెట్గా పూర్తి స్థాయిలో ఆనందం వెలుగకే అవకాశం ఉంది. కాకతీయ, లక్ష్మీ, సరస్వతి ప్రధానమైనటువంటి 3 కాలువలు ఉత్తర తెలంగాణకి ఇదొక వరప్రదాయంగా చెప్పొచ్చు. అయితే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువల గుండా ఇరిగేషన్ వాటర్ సప్లై చేస్తూ ఉంటారు అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండిందనంటే డెఫినెట్గా అది ఉత్తర తెలంగాణకి వరప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి గంగారెడ్డి జాయిన్ అవుతారు మనతో పాటు లైవ్లా. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం దాదాపు చేరువలో ఉంది. 1091 అడుగుల గాను ప్రస్తుతం 1080 అడుగులు నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతోంది, అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. అయితే ఈ రోజు 10,000 క్యూసెక్స్ల వరద నీరు ఉదయం నుండి ఇప్పటి వరకు భారీగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 1080 అడుగులకు చేరింది. 90 టీఎంసీలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 46 టీఎంసీలకు చేరువలో ఉంది. 46 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో ఈ జూన్ నుండి ఇప్పటి వరకు 41 టీఎంసీల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే ప్రస్తుతానికి రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి సాగునీటి కోసం నీటిని విడుదల చేయను. అయితే కాకతీయ కాలువ, అదేవిధంగా లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ, అయితే ఈ 3 కాలువల ద్వారా సాగునీరుకు నీరు అందించేందుకు రేపు ఉదయం కాలువకు సంబంధించిన గేట్లు ఎత్తనున్నారు. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే గత ఏడాది ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జూలై 27న పూర్తి స్థాయి 46 గేట్లు ఎత్తడం, 42 గేట్లు ఎత్తడం జరిగింది. కానీ ఈసారి వర్షాలు ఆలస్యంగా, గోదావరి బేసిన్ లో వర్షాలు ఆలస్యంగా పడడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చింది. ఇప్పటికీ 46 టీఎంసీలు చేరింది. మరో 46 టీఎంసీలు చేరితే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడైతే రైతాంగానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏదైతే కాకతీయ, లక్ష్మీ కాలువ ద్వారా సాగునీటి కోసం నీటిని అయితే విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. గత 2 రోజుల క్రితము హైదరాబాద్ లో శివం మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి ఇరిగేషన్ అధికారులు ఎక్కడెక్కడ ఏ కాలువలకు ఎంత నీటిని విడుదల చేయాలనే కోణంలో కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ కు అంటే ఈ పూర్తి సాగునీటి నేపథ్యంలో నీళ్లు వదులుతున్నప్పటికీ ఏ జిల్లాలు, ముఖ్యంగా ఏ జిల్లాలో ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలో వారికి కొంచెం సంతోషంగా చెప్పొచ్చు? ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ ద ఖమ్మం, పార్ట్ ఆఫ్ ద నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే దిశగా ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు అయితే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ ద్వారా ఏదైతే లోయర్ మానేడ్ డ్యామ్ వెళ్తుంది అక్కడ నుండి కూడా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందించే దిశగా శివ మీటింగ్ లో అధికారులు నిర్ణయం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ 5 జిల్లాలు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న పూర్తి స్థాయిలో 5 జిల్లాలకు ఈ సాగునీరు అందించే దిశగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి సిద్ధం చేశారు అధికారులు. మనోజ్, ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతోందా? మనోజ్, పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఏదైతే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే తప్ప భారీగా వరద నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం విష్ణుపురి నుండి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుంది. మహారాష్ట్రలో విష్ణుపురి గేట్లు ఎత్తడం, దాని కింద ఉన్న బాబ్లీ ప్రాజెక్టులు గేట్లు ఓపెన్ ఉండడంతో స్వల్పంగా 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఏదైతే మహారాష్ట్రలో నిర్మించిన విష్ణుపురి, గైకాడ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల భారీగా నిండితే తప్ప శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సాగునీటి నేపథ్యంలోనే కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు నీటిని. కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కెనాల ద్వారా ఈ నీటిని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ముఖ్యంగా ఈ 4 జిల్లాలతో పాటుగా పాత నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ నీరుని విడుదల చేసే అవకాశం కనబడుతోంది. సాగునీటి నిమిత్తం వీటిని వినియోగిస్తూ ఉంటారు. సో శ్రీరామ్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1091 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టానికి కానీ ప్రస్తుతానికి 1080 అడుగులుగా ఉంది. అంటే సుమారుగా ఒక 80 అడుగుల తేడాలో ఉన్నప్పటికీ అది నీటి సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఒక వరప్రదాయమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కొంత అక్కడ
పైనుంచి ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో నీటి సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో సాగునీటిని విడుదల చేయబోతున్నారు కాబట్టి అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఈ 4 జిల్లాలతో పాటుగా పాత నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు ఇక్కడ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతోంది.